జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం పిల్లల్లో రోజు పాలు, గుడ్లు ఇవ్వాలని అంటుంటారు. అది ఎంతవరకు నిజం? నిజంగానే పాలు, గుడ్లు రోజు ఇవ్వాలా? సో పిల్లల్లో ఎదుగుదలకి మనకి కాల్షియం, ఫాస్ఫరస్ బ్యాలెన్స్ అనేది పాలలో చక్కగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అందరు పిల్లలకి ఒకే క్వాంటిటీలో మిల్క్ అవసరం ఉండదు. సో పాలు అనేది కోర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మనం అడల్ట్రేషన్ ఎక్కువగా చూస్తున్నాము. సో మనకి హెల్దీ మిల్క్ వితౌట్ అడల్ట్రేషన్ ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో పిల్లల వెయిట్ని బట్టి మనం మిల్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు చాలా ఒబీస్, ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే వాళ్ళకి ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ఇవ్వాలి. మన WHO ఏం రికమెండ్ చేస్తుందంటే అబవ్ 2 years ఉన్నవాళ్ళు లో ఫ్యాట్ మిల్క్ని లేకపోతే టోన్డ్ మిల్క్ డబుల్ టోన్డ్ వాడుకోవచ్చు అని రికమెండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆ చైల్డ్ ఒబీస్ ఉన్నారు విత్ ఇన్ 1 year ఆల్సో కూడా మనం ఫ్యాట్ ఫ్రీ మిల్క్ వాడుకోవచ్చు అనమాట. సో ఆ పిల్లల వెయిట్ని బట్టి మనము టైప్ ఆఫ్ మిల్క్ యూస్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మనకి టోన్డ్ మిల్క్ ఉంటుంది, అందరు కామన్గా వాడేది 3% ఫ్యాట్ మిల్క్. అలాగే మనకి స్టాండర్డ్ మిల్క్ ఉంటుంది 4.5%. టోన్డ్ మిల్క్లో మనకి 60 calories వస్తే మనకి స్టాండర్డ్లో 85 calories వస్తాయి. అలాగే హోల్ క్రీమ్ మిల్క్లో 110-120 calories వస్తాయి. సో మనకి ఈ కప్ సైజ్ మిల్క్లో 120 calories వస్తాయి హోల్ మిల్క్. అదే మనం స్కిమ్ మిల్క్ తీసుకున్నామంటే ఒక 30 calories వస్తాయి. సో ఒబీస్ ఉన్న పిల్లలకి మనం లెట్సే 2 glasses ఆఫ్ మిల్క్ ఇచ్చామంటే మనకు చాలా ఎక్కువ 480 calories వచ్చేస్తాయి. పిల్లాడికి అది 1.5 meal ఎనర్జీ లాగా వచ్చేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా పిల్లల వెయిట్ని బట్టి మనం మిల్క్ ఫ్యాట్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఎగ్ అనేది ఒక ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పొచ్చు. వీటిలో మనకి సుమారుగా 28 vitamins అండ్ మినరల్స్ ఉంటాయి, ఎక్సలెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. సో చాలా ఎకనామికల్. సో బాయిల్డ్ ఫామ్ బెస్ట్. పిల్లలకి ఎవరైతే పప్పు సరిగ్గా తినట్లేదు, పెరుగు, మజ్జిగ తినట్లేదు, అలాంటి వాళ్ళకి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు ఇవ్వచ్చు. దీన్ని బాయిల్ చేసి ఇస్తే కనుక ఎక్సలెంట్. ఆమ్లెట్ చేయడము, బుర్జీ చేయడము, లేకపోతే పకోడీ చేయడం ఇలాంటివి ఫ్రీక్వెంట్గా చేయకుండా బాయిల్డ్ ఫామ్లో అయితే అబ్జార్ప్షన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. సో చిల్డ్రన్కి మిల్క్, ఎగ్స్ హోల్సమ్ ఫుడ్ అని చెప్పొచ్చు.